శ్రీ ఆంజనేయ జ్యోతిష్యాలయం హస్త సాముద్రికం, ముఖ లక్షణములు, ప్రశ్న శాస్త్రము, జాతక చక్రము, అన్ని రకాల సమస్యలు చెప్పబడును. జి నాగసురేష్ శర్మ, శిల్పారామం, బ్యాక్ సైడ్, సిద్దిక్ నగర్, మాదాపూర్, హైదరాబాద్. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. enacting formula రైతుల మధ్యమైన ప్రభుత్వం పోలవరం కట్టలేని ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టలేని ప్రభుత్వం మానవుల మట్టి తీయలేని ప్రభుత్వం. I request to move that the bill be passed. The question is that the bill be passed. రైతుల పుణికి తీయలేని ప్రభుత్వం, రైతుల పుణికి తీయలేని ప్రభుత్వం, రైతుల దగ్గర 20,30 ఎదురు కట్టుకున్న దోపిడీ ప్రభుత్వం, ధాన్యం అమ్మకాల్లో ఎదురు దోపిడీ ప్రభుత్వం, ధాన్యం దోపిడీ చేసిన ప్రభుత్వం, ధాన్యం దోపిడీ చేసిన ప్రభుత్వం, ధాన్యం దోపిడీ చేసిన ప్రభుత్వం, ధాన్యం దోపిడీ చేసిన ప్రభుత్వం, రూపాయన్నరకే కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం. Honorable Speaker, sir, I move for leave to introduce the Rajiv Gandhi University of Knowledge Technologies Amendment Bill 2024. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ నాలెడ్జ్ ఆక్వా రైతులు ముంచేసిన ప్రభుత్వం, రూపాయన్నర కరెంట్ సబ్సిడీని ఎత్తేసిన ప్రభుత్వం, ఆక్వాకు రూపాయన్నర కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం, ప్లీజ్ సే నో. రూపాయన్నరకే ఆక్వాకు రూపాయన్నరకే కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం, ఆక్వాకు రూపాయన్నర కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం, ఆక్వాకు రూపాయన్నర కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం. Honorable Speaker, sir, I move that the Rajiv Gandhi University of Knowledge Technologies Amendment Bill 2024 to be taken into consideration. Motion moved. Discussion on జే consideration of ట్యాక్స్ the కు bill. బలైన ఆక్వా రంగం, రూపాయన్నరకే కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం, ఆక్వాకు రూపాయన్నర కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం, ఆక్వాకు రూపాయన్నర అధ్యక్ష, గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన విద్యార్థులకు ట్రిపుల్ విద్య అనేది కలగా మెల్లకూడదనే ఉద్దేశంతో దిగువంత ఆనాటి ముఖ్యమంత్రి గౌరవనీయ రాజశేఖర రెడ్డి గారు ఈ ఆలోచనతో ఈ యూనివర్సిటీ ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడబడింది. అధ్యక్ష, ఈ ట్రిపుల్ ఐటీ ఏదైతే దేశం మొత్తం మీద ట్రిపుల్ ఐటీ ఉన్నది ఏ రకమైన ప్రాధాన్యత సంతరించుకుందో అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రం కూడా ఈ ట్రిపుల్ ఐటీ పెట్టిన దగ్గర నుంచి ఇవాళ కూడా మంచి ప్రాచుర్యం సంపాదించే. అధ్యక్ష, గ్రామీణ ప్రాంతంలో ఎవరైతే 10వ తరగతి విద్యార్థులు ఉత్తీర్ణత అత్యధిక మార్కులు తెచ్చుకున్నారో వారందరికీ కూడా ఇందులో సీట్లు కేటాయించడం జరుగుతుంది. అధ్యక్ష, రాష్ట్రంలో 4 క్యాంపస్లు, 1 నూజివీడు, 2 ఆర్కే వ్యాలీ, 3 ఒంగోలు, 4 శ్రీకాకుళం. ఇందులో ఒక్కొక్క క్యాంపస్తోనూ 6,000 మంది విద్యార్థులు ఉంటారు. అధ్యక్ష, 6,000 మంది అధ్యక్ష, 24,000 మంది విద్యార్థులతో ఈ క్యాంపస్ నడుపుతుంది. అధ్యక్ష, దీంట్లో చేస్తున్న అమెండ్మెంటు ఏదైతే ఛాన్సలర్, వైస్ ఛాన్సలర్ అలాగే వారితో పాటు ఉన్న రిజిస్ట్రారు వాళ్ళకి ఇంతమంది ఉన్న నియామకాల్లో ఉన్న నిబంధనల్ని మార్చాము. అధ్యక్ష, ఇంతకుముందు ఛాన్సలర్ ఇంతకుముందు ఈ రోజు వరకు కూడా ఛాన్సలర్ అనే వారి వ్యక్తి బయట నుంచి మనం వారిని అపాయింట్ చేసాం. అధ్యక్ష, సెర్చ్ కమిటీ ద్వారా. కానీ ఇక్కడ నుంచి ఈ అమెండ్మెంట్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ యూనివర్సిటీకి ఛాన్సలర్గా ఉండాలనేది ఇందులో ప్రధానమైన భూమిక. అధ్యక్ష, దీన్ని మార్పు చేస్తున్నాం. అధ్యక్ష, అలాగే తర్వాత వైస్ ఛాన్సలర్ని, రిజిస్ట్రార్ని వాళ్ళు కూడా వారికున్న ఈ చట్టంలో ఇచ్చిన నిబంధనల ప్రకారం వాళ్ళు కూడా చర్చ్ కమిటీ ద్వారా నిబంధన దొరుకుతున్న విషయాన్ని తమ ద్వారా గౌరవ సభకి అలాగే ప్రధాని గారికి, రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తున్నాం. అధ్యక్ష, ఇది ప్రాధాన్యత సంతరించుకోబట్టి దయచేసి అందరూ కూడా దీన్ని ర్యాంకింగ్లో ఆమోదించాలని కోరుతున్నాం. కౌలు రైతులను మర్చిపోయిన ప్రభుత్వం, కౌలు రైతులను మర్చిపోయిన ప్రభుత్వం,
ఆడేస్తున్న ప్రభుత్వం, కాపు ఆడేస్తున్న ప్రభుత్వం, కాపు ఆడేస్తున్న ప్రభుత్వం, ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం, ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం, ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం, రైతుల మట్టి పూడికి తీయని ప్రభుత్వం, ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం, కాపు ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం, కాపు ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం, ఆక్వాకు రూపాయల కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం, ఆక్వాకు రూపాయల కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం, ఆక్వాకు రూపాయల కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం, ట్యాక్స్ పరైన ఆక్వా రంగం, ట్యాక్స్ పరైన ఆక్వా రంగం. Honorable Speaker, sir, I move that the bill be passed. కౌలు రైతులు మర్చిపోయిన ప్రభుత్వం, కౌలు రైతులు మర్చిపోయిన ప్రభుత్వం, పోలవరం కట్టలేని అసమర్థ ప్రభుత్వం, పోలవరం కట్టలేని అసమర్థ ప్రభుత్వం, వ్యవసాయ యాంత్రీకరణ లేని ప్రభుత్వం, భారతం ముక్క కూడా ఇవ్వలేని ప్రభుత్వం, భారతం ముక్క కూడా ఇవ్వలేని ప్రభుత్వం, భారతం ముక్క కూడా ఇవ్వలేని ప్రభుత్వం. Sir, I beg to move for leave to introduce the Andhra Pradesh Assigned Lands Provisional Transfers Amendment Bill 2024. Lands Provision Transfer Amendment to be introduced. Those who are for the, మాట్లాడే అవకాశం ఇచ్చారు. those who are for the motion, say yeah. Those who are వ్యవసాయ యాంత్రీకరణ నిలిపేసిన ప్రభుత్వం, వ్యవసాయ యాంత్రీకరణ నిలిపేసిన ప్రభుత్వం, క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వని ప్రభుత్వం, motion for tackling of the Andhra క్రాప్ Pradesh ఇన్సూరెన్స్ Assigned మర్చిపోయిన Lands ప్రభుత్వం, Transfer Amendment క్రాప్ Bill ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం, క్రాప్ ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం, క్రాప్ I beg ఇన్సూరెన్స్ to move మర్చిపోయిన that the Andhra ప్రభుత్వం. Pradesh Assigned Lands Provisional Transfers Amendment Bill 2024 be taken into consideration. పోలవరం The question కట్టలేని is, అసమర్థ Minister replying to the ప్రభుత్వం, debate. ధాన్యం కొనలేని అసమర్థ ప్రభుత్వం, ధాన్యం కొనలేని అసమర్థ ప్రభుత్వం, Sir, ఇది ధాన్యం కొనలేని ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో ఒక చట్టం ఉండేది, ప్రిన్సిపల్ యాక్ట్ 77లో వచ్చినటువంటిది. భూమి లేని నిరుపేదలకు ఇచ్చినటువంటి ప్రభుత్వ భూమి అమ్ముకోవడానికి కానీ ఇతర ట్రాన్స్ఫర్ సేవ చేయడానికి కానీ వీలు లేకుండా ప్రొహిబిషన్ ఉండేది దాని మీద. ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ అంటాం దాన్ని. ఇప్పుడు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలందరినీ గుర్తించి 32 లక్షల ఇళ్ల స్థలాల్ని మనం పేదలకు ఇచ్చాము. ఈ 32 లక్షల ఇళ్ల స్థలాలు ప్రైవేట్ రైతుల వద్ద నుంచి సేకరించినటువంటి భూమి. గడిచిన కాలంలో కొన్ని ప్రభుత్వాలు కొద్దో గొప్ప ఇళ్ల స్థలాలు సమకూర్చిన ప్రభుత్వ భూమి ఉన్నటువంటిది మాత్రమే ఇచ్చేసే సందర్భాలు ఉండేవి. కానీ ఈ ప్రభుత్వం 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి పెద్ద ఎత్తున బడ్జెట్లో మనీ పెట్టి రైతుల వద్ద నుంచి భూమిని సేకరించి వీరందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది, లేఅవుట్లు వేసి. అయితే ఈ చట్టంలో అమ్ముకోవడానికి అవకాశం లేదు కనుక ఇంతకుముందు మనం తెచ్చినటువంటి ఒక అమెండ్మెంట్ ద్వారా 20 సంవత్సరాల తర్వాత అమ్ముకునేటువంటి హక్కు ఇచ్చినప్పటికీ ఇది 10 సంవత్సరాలకు అమ్ముకునే హక్కు ఇవ్వాలన్నటువంటి ప్రభుత్వ సంకల్పంతో ఈ చట్ట సవరణ అవసరమైంది. అంటే ఒక లబ్ధిదారుడు తనకు పట్టా లభిస్తే, హౌస్ సైట్ లభిస్తే కన్స్ట్రక్ట్ చేసుకుంటే 10 సంవత్సరాల తర్వాత